హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బందిని పెళ్లి బంధంలో పార్ట్ 87. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నన్ను చూస్తే అన్ని మూసుకొని పడి ఉంటాడు, ఓకేనా? సో నేను వచ్చే వరకు బీ కేర్ఫుల్ అన్నాడు శశాంక్. ఓకే సార్, మీరు స్టార్ట్ అయ్యే టైంకి మేము సబ్జెక్ట్ ని వేరే ప్లేస్ కి చేంజ్ చేస్తాం. దాని అడ్రస్ మీకు మెసేజ్ లో పెడతాం, అక్కడికి రండి అన్నాడు అటువైపు నుంచి. ఓకే, టేక్ కేర్ అంటూ కాల్ కట్ చేశాడు శశాంక్. అప్పుడే కైలాష్ కాల్ చేశాడు. రెండు రోజుల తర్వాత కోర్టుకు రావాల్సి ఉంటుంది, మీ కేసు వాయిదా ఉంది కదా అన్నాడు. ఓకే కైలాష్ గారు అన్నాడు శశాంక్. ఇంతకి మీ మామయ్య కాంటాక్ట్ లోకి రావట్లేదు, ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ లో వస్తుంది. అవుట్ ఆఫ్ కంట్రీనా అని అడిగాడు కైలాష్. అదేం లేదు ఆంటీ, వాళ్ళ పాప హైదరాబాద్ లో ఉన్నారు, అక్కడికి వెళ్ళాడేమో, నాకు చెప్పలేదు అంటాడు శశాంక్. అవునా, నెక్స్ట్ ఏం చేద్దామనుకుంటున్నావు? ఏదో బలమైన ఎవిడెన్స్ చూపిస్తానన్నాడు ఈ వాయిదాలో కొండలరావు. మరి దాని గురించి ఏమైనా ఐడియా ఉందా? అండ్ సేమ్ టైం నీ పేరు పైన మరొక కేసు కూడా బుక్ అయ్యింది అన్నాడు కైలాష్. ఏంటది అడిగాడు శశాంక్. కొన్నాళ్ల క్రితం రాజనంకి యాక్సిడెంట్ జరిగింది కదా, అది నువ్వే చేయించావని దానికి కూడా ఎవిడెన్స్ ఉంది అంటూ అతని తరఫు లాయర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అటు నవిత కేసు, ఇటు నీ ఫియాన్సీ సియా కిడ్నాప్ డ్రామా, అది కంప్లీట్ అయిందో లేదో రాజ్ యాక్సిడెంట్ కేస్. ఏంటి ఇవన్నీ ఒకేసారి నీ మెడకు చుట్టుకుంటున్నాయి? మరి దీనికి ఏమైనా రెమెడీ పాటించవా అని చెలోక్తిగా నవ్వుతూ అడిగాడు కైలాష్. సరైన టైం రావాలి, కానీ అందరికీ సమాధానం ఇస్తాను. నాకు కావాల్సింది సియా. తను ఒక్కసారి నా చేతికి చిక్కితే వీళ్ళందరూ నా కాలు దుమ్ముతో సమానం అన్నాడు శశాంక్. అంటే నువ్వు ఆ అమ్మాయి విషయంలో చాలా సీరియసా అని అడిగాడు శశాంక్. అఫ్ కోర్స్, చాలా అంటే చాలా సీరియస్. నేను అసలు ఇండియాలో ఉన్నది ఆమె కోసం అన్నాడు శశాంక్. ఓకే ఓకే, నేను మళ్ళీ కాల్ చేస్తాను అంటూ కాల్ కట్ చేశాడు కైలాష్. ఇక సియా గురించి ఆలోచిస్తూ కూర్చున్నాడు శశాంక్. ఎలాగైనా నువ్వు నాకు కావాలి, దానికోసం ఏదైనా చేస్తాను, ఎవరినైనా చంపుతా, బట్ నిన్ను మాత్రం వదలను అనుకుంటూ అంతలోనే ఫోన్ మోగేసరికి హడావిడిగా లేచి వెళ్ళాడు శశాంక్. ఏం మాట్లాడుతున్నావు వదినా? నువ్విలా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం బాలేదు. ఆయన సొంత నీ రక్తం, నీ తమ్ముడు. ఆయన్ని కిడ్నాప్ చేసి నన్ను ఈ పని చెయ్యమనడం చాలా తప్పు. మీరు ఇలాగే బ్లాక్మెయిలింగ్ చేస్తే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంటుంది రమ. పోవే పిచ్చిదానా, నువ్వు కంప్లైంట్ ఇచ్చే వరకు వాడు క్షేమంగా ఉంటాడు అన్న గ్యారంటీ ఉందా అని అడుగుతుంది నందిత. అసలు నువ్వు అక్కవేనా? తోడబుట్టిన దానివై ఇలా చేస్తావా? కోపంగా అడిగింది రమ. ఏం చెయ్యను రమా, నా బాధ ఎవరికి చెప్పుకోను. వాడు పిచ్చోడిలా ప్రవర్తిస్తున్నాడు, ఇంట్లో వస్తువులన్నీ విసిరి కొడుతున్నాడు, కడుపుకి తిండి కంటికి నిద్ర లేక ఎన్ని రోజులయ్యిందో. అసలు నేను ఇది చూడడానికి బ్రతుకున్నానా? నాకెందుకు ఆ దేవుడు చావు ఇవ్వట్లేదు? నాకు అర్థం కావట్లేదు రమా అని ఏడుస్తుంది ఫోన్లో నందిత. అలా అనకు వదినా అంటుంది రమ. మరేం చెయ్యను, కట్టుకున్న భర్త మధ్యలోనే వదిలేసి పోయాడు, కన్న కొడుకు ఇలా మారిపోయాడు. కనీసం ఒక గంట సేపు బయటికి వెళ్దామంటే చక్రాల కుర్చీకి పరిమితమైపోయాను. ఇంకేముంది నా జీవితంలో? మనశ్శాంతి కదా నేను కోరుకుంటున్నది. నాకున్నది ఒక తమ్ముడు, నువ్వు. నీకు ఏదైనా అయితే నేను బ్రతికి కూడా శవంతో సమానం. ఇంట్లో ఎప్పుడు చూసినా అరుపులు కేకలు. ఇంట్లో పని వాళ్ళు కూడా పనికి రావడానికి భయపడుతున్నారు. ఇలా పరిస్థితుల్లో నువ్వు అక్కడ, నేనిక్కడ. నాకు చెప్పుకొని బాధపడదామంటే కూడా ఎవరూ లేరు ఓదార్చడానికి. నీకు తెలుసు కదా నవిత విషయంలో ఎలా చేశాడో. అందుకే నా తమ్మునిని నేను కాపాడుకోవాలి అనుకుంటున్నాను. ఇందులో కొంచెం హెల్ప్ చెయ్యి. నువ్వేం నేరం చెయ్యట్లేదు రమా, చిన్న హెల్ప్ చేస్తున్నావంతే, అర్థం చేసుకో బతిమాలుతుంది నందిత. కానీ నాకు ధైర్యం చాలడం లేదు వదినా అంటుంది రమ. ఇందులో ధైర్యం చాలడానికి ఏముంది? నువ్వు ఎవరిని చంపట్లేదు కదా. చాలా చిన్న మ్యాటర్ ఇది. నువ్వు హెల్ప్ చేయిస్తే నా తమ్ముడు నాకు దక్కుతాడు. ఆ తర్వాత
మీ ఫ్యామిలీ ఎక్కడికైనా వెళ్ళి సెటిల్ అవ్వండి. ఇక ఢిల్లీలో ఉండకండి. నా కొడుకుతో అస్సలు ఉండకండి. వాడు అస్సలు మంచివాడు కాదు. నా ముఖం చూసి ఇన్ని రోజులు భరించారు. ఇప్పుడు కూడా ఈ చిన్న హెల్ప్ చేయిరమా. ఈ అక్క బాధ అర్థం చేసుకో బతిమాలుతూ అంది నందిత. కానీ ఆయన పైన మేనమామ అన్న ప్రేమ కూడా లేదా శశాంకకి? ఇన్ని సంవత్సరాలుగా ఆయనతోనే ఉన్నాడు కదా. ఆయన్ని ఇప్పుడు దాచిపెట్టి మిమ్మల్ని ఇలా బ్లాక్మెయిలింగ్ చేయడం, మీతో మమ్మల్ని చేయించడం ఏంటి వదిన అంటుంది రమ. ఇప్పుడు నేను అవన్నీ ఆలోచించడం లేదు. నా తమ్ముణ్ణి నేను కాపాడుకోవాలి. నేను నీకు చెప్పింది చేస్తావా లేదా అడుగుతుంది నందిత. నాకేం అర్థం కావడం లేదు. ఇది స్వార్థం అవుతుంది. ఇన్ని రోజులు ఆశ్రయం ఇచ్చిన వాళ్ళకి నేను చెడు చేయడం నాకు ఇష్టం లేదు వదిన అంటుంది రమ. నువ్వు చేసే పని వల్ల ఎవరికి ప్రాణ నష్టం జరగదు. నీకు అర్థమవుతుందా? నా మాట విని ఈ ఒక్క పని చెయ్యి. నేను మళ్ళీ కాల్ చేస్తాను. నువ్వు బాగా ఆలోచించుకో. ఇప్పటికే 4 రోజులు ఆనంద్ వాడి చెరలో ఉన్నాడు. తిన్నాడో లేదో, ఏ పరిస్థితుల్లో ఉన్నాడో నా తమ్ముడు. అసలే బీపీ పేషెంట్. వాడికి ఏదైనా అయితే నా విషయం వదిలే. నీకు నాకు ఎవరు ఉన్నారు అది ఆలోచించుకో. ఇక నాకెవరుంటారు అని ఏడుస్తూ, రమ నువ్వు బాగా ఆలోచించుకో. ఇక నేను ఉంటా. వీలైతే మళ్ళీ కాల్ చేస్తా అంటూ కాల్ కట్ చేసింది నందిత. ఏం చెయ్యాలో అర్థం అవ్వలేదు రమకి. చాలా భయపడుతూ నందిత చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది ఏడుస్తూ. శశాంక్ వెళ్లేసరికి తన మనుషులు మొత్తం దెబ్బలతో పడి ఉన్నారు. వాట్ ద హెల్, ఏం జరిగింది? అందర్నీ ఆశ్చర్యంగా చూస్తూ అరుస్తూ అడుగుతున్నాడు శశాంక్. కానీ వాళ్లలో ఏ ఒక్కరూ గట్టిగా మాట్లాడే పరిస్థితుల్లో లేరు. కనీసం వాళ్ళకి తగిలిన గాయాలకి ఏడవాలన్నా వాళ్ళతో అవ్వట్లేదు. దాదాపు 40 మందికి పైగా ఉన్నారు. అసలు ఎలా జరిగిందిరా? ఏ ఒక్కరైనా మాట్లాడండి అనగానే అందులో ఒకడు, సార్ మేము ఇప్పుడే ఈ అడ్రస్ మార్చడానికి ఇక్కడికి వచ్చాం. ఆల్రెడీ కొంతమంది ఇక్కడ వేచి ఉన్నారు. మేము అలా ఎంట్రీ ఇచ్చామో లేదో ఒక్కొక్కడిని చితకబాది ఆనంద్ గారిని తీసుకెళ్లిపోయారు అని చెప్పగానే షాక్ అయిపోయాడు శశాంక్. అసలు ఏం జరుగుతుంది నా చుట్టూ? నేను ఏదో చెయ్యాలన్న దానికి అడ్డుగా తగులుతున్నారు. ఎవర్రా తీసుకెళ్ళింది? ఎలా ఉన్నారు ఆ వాళ్ళు? అసలు ఎవర్రా వాళ్ళు? ఇంతమంది ఉన్నారు, వాళ్ళని ఆపలేకపోయారా? పిరికి పందల్లారా అంటూ పిచ్చిగా అరుస్తున్నాడు శశాంక్. ఏమో సార్, వాళ్ళు ఎవరో తెలీదు, ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు. కనీసం ఎంతమంది ఉన్నారో కూడా పోల్చుకోలేకపోయాం. ఒకరి ఫేసు కనపడలేదు. అందరు బ్లాక్ కలర్ దుస్తుల్లో ముసుగేసుకొని ఉన్నారు. రావడమే కత్తులతో వార్ చేశారు. ఇక మేము వాళ్ళని ఎలా గుర్తుపట్టగలం? మీకు క్లూ ఎక్కడి నుంచి తేవాలి అని మూలుగుతూ చెప్తున్నారు. ఇక అంతే. శశాంక్ కోపంగా నేలకేసి కాలు కొట్టి అక్కడున్న టేబుల్ పై ఉన్న వస్తువులు కింద పడేశాడు. అసలు ఏంట్రా ఇది? పెద్ద పేరుకే రౌడీలమంటూ సుపారీ తీసుకుంటారు. ఒక్కడిని కాపాడలేకపోయారని తిడుతున్నాడు శశాంక్ వాళ్ళని. దందా అన్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి సార్. కాస్త మా బాస్ కి ఇన్ఫార్మ్ చెయ్యండి, మమ్మల్ని హాస్పిటల్ కి తీసుకెళ్ళండి అన్నాడు అందులో ఇంకొకడు. మీ పనికి మాలిన విగదవల్లారా, బ్రతక్కి ఇంకేం చేస్తారా? మీ చావు మీరు చావండి అంటూ బయటికి వెళ్ళిపోయాడు కోపంగా శశాంక్. అబ్బా రాజ్, వదలండి. రాజ్ ఏం చేస్తున్నారు? నేను గుడికి వెళ్ళాలి. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఒక్కసారి కూడా గుడికి వెళ్ళలేదు. వదలండి నన్ను అంటుంది సియా. రెడీ అవుతున్న సియాని వెనక నుంచి గట్టిగా పట్టుకొని నడుం మీద చేతులు వేస్తూ ముట్టుకుంటూ స్థాయిస్తున్నాడు రాజ్. ఇక గుడికెందుకో, నేనేగా మీ ప్రత్యక్ష దైవాన్ని. కొన్ని హగ్గులు, కొన్ని కిస్సులు ఇస్తూ నన్నే ప్రసన్నం చేసుకో. నేను సాటిస్ఫై అయ్యాక సంతాన ప్రాప్తిరస్తు అని దీవిస్తా అన్నాడు రాజ్ నవ్వుతూ. అవును, ఇక మీరే దీవించాలి. అబ్బా వదలండి మళ్ళీ అరుస్తుంది సియా. నేను దీవించకపోయినా నిజం చేసేది నేనే కదా అన్నాడు కన్ను కొట్టి ఆమె మెడ వంపులో పెదాలతో రాస్తూ. అతని మాటలకి నవ్వొస్తున్నా సీరియస్ గా నటిస్తూ చేతులు వెడదీసి దూరంగా నెట్టేస్తుంది. నిజం చెప్తున్నాను, ఇప్పుడు నా జోలికి వచ్చారంటే ఈ రూమ్ లో అడుగు కూడా పెట్టను చాలా సీరియస్ గా అంటుంది సియా. మరి ఎక్కడికి వెళ్తావు అని అడిగాడు రాజ్.
నాకు ఇంకో రూమ్ ఉంది కదా, అక్కడికి వెళ్తాను అంది మిర్రర్ వైపు తిరిగి సియా. మీకోసం మిమ్మల్ని వెతుక్కుంటూ ఢిల్లీ వరకు వచ్చాను, అలాంటిది మీ రూమ్ కి రాలేనా అని క్వశ్చన్ రేస్ చేశాడు రాజ్. అబ్బా, ఇదివరకే బాగుండే. నేను 10 మాటలు మాట్లాడినా ఒక్క మాట మాట్లాడేవారు కాదు. జస్ట్ లుక్ ఇచ్చేవారు, దానికే భయపడి పారిపోయేదాన్ని. ఇప్పుడైతే కాల్చుకు తింటున్నారు నన్ను అని గునుక్కుంటూ త్వరగా రూమ్ నుంచి బయటికి వచ్చేసింది. సియా, నా మాట విను సియా అంటూ వెనకే వచ్చాడు తను కూడా నవ్వుకుంటూ. హాల్లో పైనున్న వీళ్ళిద్దరినీ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు లక్ష్మి గారు. కిందికి వచ్చేసరికి రమ, సుజాత, శాంతి, చైత్ర, నీనా రెడీగా ఉన్నారు. జస్ట్ లేడీసే వెళ్తారా, ఎవరేమైనా తోడు రామా అని అడిగాడు లవన్. వీడికి సందుకుతే చాలు, దూరిపోతాడు చిన్నవదిన కోసం అని మనసులో అనుకుంటూ కుశాల్, ఎందుకు ఆ గ్రూప్ లో బాయ్ కూడా ఉన్నాడు కదా అంటాడు చైత్రని చూసి. దాంతో కోపంగా చూస్తుంది కుశాల్ని చైత్ర. ఎవరు రాజా, తను రావట్లేదు మాతో అంటుంది సుజాత. కానీ రమ ఎందుకో టెన్షన్ గా నిలబడి ఉంది. తప్పు చేస్తున్నాను అన్న ఫీలింగ్ తనలో. పర్లేదు ఆంటీ, కుశాల్ గారు ఫ్రీగానే ఉన్నారు కదా, రమ్మనండి అంటుంది చైత్ర. రాక్షసి, నన్నెందుకు పిలుస్తున్నావే తన ఎక్స్ప్రెషన్స్ తోటే అడిగాడు కుశాల్. నాకు బాడీ గార్డ్ గా పనికొస్తావని తను కూడా తన ఎక్స్ప్రెషన్స్ తోటే చెప్తుంది చైత్ర. పొట్టిదన, నీకు బాగా ఎక్కువైంది తిండి, అందుకే నన్ను బాడీ గార్డ్ అంటున్నావు, తిని కూర్చుంటున్నావు కదా అని తిట్టుకుంటాడు కుశాల్. నువ్వు మాత్రం నిలబడి తింటున్నావా, మీ ఇంట్లో బఫే సిస్టమ్ లేదే, అందరం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొనే తింటాం అని తన ఎక్స్ప్రెషన్స్ పెడుతుంది. నోట్, వాళ్ళు ఇక్కడ వాళ్ళ కళ్ళతోనే తిట్టుకుంటున్నారు, బయటికి అనట్లేదు. పర్లేదు, సెక్యూరిటీ ఆఫీసర్ తో పాటు చాలా మంది వస్తున్నారు, మా సెక్యూరిటీకి కోసం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, సేఫ్ గానే వెళ్లి వచ్చేస్తాం అంటుంది శాంతి. అప్పుడే సెక్యూరిటీ ఆఫీసర్ వచ్చి వెహికల్స్ అన్ని రెడీగా ఉన్నాయి అన్నాడు. దాంతో ఇక లక్ష్మి గారికి వెళ్ళొస్తామని చెప్పి గుడికి బయలుదేరారు అందరూ. రాజ్ కి కాల్ రావడంతో తను పైకి వెళ్ళిపోతాడు. ఆనంద్ కి ఏమీ అర్థం కావడం లేదు. ఫస్ట్ కిడ్నాప్ శశాంక్ చేశాడు, అందులో డౌట్ లేదు. తనని అడ్డుగా పెట్టుకొని ఏదో ప్లాన్ చేస్తున్నాడని అర్థమైంది. లేకపోతే కిడ్నాప్ చేసిన వాళ్ళు మర్యాదగా చూడడం ఏంటి తనని, ఒక్క దెబ్బ కూడా కొట్టకుండా. అయినా వేరే వాళ్ళు తనని కిడ్నాప్ చేస్తే వాళ్ళకేమొస్తుంది, తన కూతుర్నో భార్యనో కిడ్నాప్ చేసి బ్లాక్ మెయిలింగ్ పాల్పడితే ఒక అర్థం అవుతుంది. కానీ అన్ని బాధ్యతలు ఉన్నా తనని కిడ్నాప్ చేస్తే వాళ్ళకేం లాభం. ఇది గ్యారంటీగా శశాంక్ పని అని అర్థమైంది ఆ పాయింట్ దగ్గర. కానీ మరిప్పుడు ఎవరు కిడ్నాప్ చేశారు, తనని ఎందుకు చేశారు, ఇది కూడా శశాంక్ పనేనా? ఒకవేళ శశాంక్ పని అయితే ఫస్ట్ కిడ్నాప్ చేసిన వాళ్ళని ఎవరు, వాళ్ళని ఎందుకు వీళ్ళు కొట్టి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు, అసలు నేను ఎక్కడున్నాను, నా చుట్టూ ఏం జరుగుతుంది, నా భార్య బిడ్డని నేను కలుస్తానా లేదా అని చాలా బాధపడుతున్నాడు ఆనంద్. అతని కళ్ళల్లో అమాయకమైన తన కూతురు నీనా రూపం కనిపించింది. ఐఎమ్ సారీ బేటా, ఐఎమ్ రియల్లీ మిస్ యూరా, నా ప్రాణం రా నువ్వు. ఈ నాన్న నీకేమి చెయ్యలేకపోయాడు. నిన్ను ఒక మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేయాలని ఆశపడ్డాను నేను, కానీ నీ లైఫ్ సెటిల్ చేయకుండానే వెళ్ళిపోతానేమో అని భయంగా ఉంది. అక్క కొడుకు అని ఆదరించినందుకు నీకు మీ మమ్మీకి అన్యాయం చేసిన వాడిని అవుతున్నాను. ఈ పిచ్చి నాన్నని క్షమిస్తావు కదూ. నాకు ఏదైనా పర్వాలేదు, కానీ నువ్వు మీ అమ్మ బాగుంటే చాలు, ఇదే నా ఆఖరి కోరిక అనుకుంటూ కన్నీళ్లు విడిచాడు ఆనంద్. జస్ట్ అప్పుడే తనుండే రూమ్ డోర్లు తెరుచుకున్నాయి. చైర్ కి కట్టేయబడ్డ ఆనంద్ మెల్లిగా ఆ వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు. అతని పక్కనున్న మరొక అతను నోటికున్న ప్లాస్టర్ తీయడంతో, ఎందుకు కిడ్నాప్ చేశావు నన్ను, నేను నీకు ఏం ద్రోహం చేశాను అంటూ అరిచాడు ఆనంద్ కోపంగా తన ఎదురుగా ఉన్న పర్సన్ ని చూసి. గుడి నుంచి వచ్చిన వాళ్ళందరూ భయంతో కంపించిపోతున్నారు ఇంట్లో. గుడికి వెళ్లిన వారు దేవుని దర్శనం చేసుకొని కాసేపు అక్కడ కూర్చొని గుడి నుంచి బయటికి వచ్చి కారెక్కబోయారు. అప్పుడే కొంతమంది రౌడీలు 2 కార్లలో వచ్చి
సియాని కిడ్నాప్ కి ప్రయత్నించారు. బట్ సెక్యూరిటీ మాత్రం ఇంట్లో వాళ్ళని సేవ్ చేసి ఆ వచ్చిన వాళ్ళందరినీ పట్టుకొని చితక్కొట్టి పోలీసులకు ఫోన్ చేశారు. ప్రస్తుతం వాళ్ళు పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఇక వీళ్ళు సేఫ్ గా ఇంటికి చేరారు. పేరుకే వాళ్ళు కిడ్నాపర్స్ అయినా పెద్దగా గన్స్ అవి యూజ్ చేయదు. దాని వల్ల వాళ్ళని కట్టడి చేయడం చాలా సులువు అయింది వీళ్ళకి. ఇక ఇప్పుడు వాళ్ళు ఎవరు తెలుసుకోవడానికి చాలా స్కోప్ ఉంది. దాంతో రాజ్, సంపత్, కుశాల్, లవన్ పోలీస్ స్టేషన్ కి వెళ్లారు వాళ్ళపైన కంప్లైంట్ ఇవ్వడానికి. ఇక కిషోర్, శ్యామ్ ప్రసాద్ ఇంట్లో వాళ్ళందరికీ ధైర్యం చెప్తున్నారు. చాలా భయపడిపోయింది సియా. లక్ష్మి సియాని దగ్గరికి తీసుకొని హత్తుకుంది. నా తల్లి, ఒకటి కాకపోతే ఒకటి నీకే చుట్టుకుంటున్నాయి. కిషోర్, ఇంట్లో ఏదో దోషం ఉంది. ఎందుకైనా మంచిది పిల్లల జాతకాలు, మన ఇల్లు వాస్తు ఒకసారి పూజారి గారికి చూపిద్దాం అంటుంది తన ధోరణిలో. అలాగే అమ్మా, ఆ వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసుకున్నాక మనం ఆ పని చేద్దాం. సియా, ఎలాంటి భయం లేదు తల్లి నీకు. నీ కాలు గోరు కూడా హాని తలపెట్టలేరు వాళ్ళు. కాబట్టి నువ్వు భయపడకు తల్లి. ఏదో జరిగిపోయింది, అది పీడకలగానే మర్చిపోండి. మీరు కూడా కొన్నాళ్ళు గుళ్ళు గోపురాలు అంటూ తిరక్కండి. పైగా మీతో పాటు సుజాత, రమ కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళ బాధ్యత కూడా మనపైనే ఉంది అంటాడు కిషోర్. దాంతో బాధగా ఏడుస్తుంది రమ. ఇదంతా నా వల్లే, నా స్వార్థం కోసం వీళ్ళని బాధ పెట్టినట్టు అవుతుంది. ఆ శశాంక్, నందిత వదిన చేసిన పనికి ఆనంద్ని అడ్డు పెట్టుకొని నాతో ఆడుకుంటున్నారు దుర్మార్గులు. కానీ దేవుడున్నాడు, మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది. ఇప్పుడు మీ మనుషులు దొరికారు కదా, మీ పేరు, మీరు చేసిన కార్యాలన్నీ బయటపడతాయి. ఇప్పుడు ఎలా తప్పించుకుంటారో నేను చూస్తాను అనుకుంది రమ మనసులో. చైత్ర, నీన బెంగగా సియని చూస్తున్నారు. చుట్టూ చేరి కూర్చున్నారు. దోషం లేదు, ఏమీ లేదు, అంతా మనుషుల వల్లే కలుగుతుంది. నేనేదైనా అంటే మీకు కోపం వస్తుంది. అసలు ఈ అమ్మాయి మన ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఏ రోజు మంచి జరగలేదు. ఇప్పుడు కూడా అంతే అంటుంది శాంభవి. ఆ మాట వినగానే సియాకి చాలా బాధ అనిపిస్తుంది. చైత్రకి కోపం వస్తుంది. లక్ష్మి కూడా కోపంగా ఏదో అనబోతే, ఇక చాలు, నువ్వు నోరు మూసుకుంటావా అంటూ కసిరాడు ముఖేష్. మా ఇంట్లో వాళ్ళే అనుకున్నాను, మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారు. అన్నయ్య, ఇదంతా కాదు, ఇంట్లో ఏదైనా శుభకార్యం చేద్దాం అన్నయ్య అంటుంది శాంభవి. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.